सहस्राक्षसहस्रपादे सभूमिं विश्वतो विश्वा अत्यतिष्ठशान्दुलं पुरुषदेवेदयं सर्वम्. చిన్నప్పుడు ఒక పౌడర్ డబ్బా వచ్చేది. దాంట్లో ఒక అమ్మాయి పౌడర్ డబ్బా ఇలా పట్టుకున్నట్టుగా ఉండేది. ఆ డబ్బా మీద కూడా ఒక అమ్మాయి బొమ్మ ఉండేది, ఇలా డబ్బా పట్టుకున్నట్టుగా. దాని మీద కూడా పిల్లాడికి సందేహం కలిగింది, మొత్తం ఎన్ని డబ్బాలు ఉంటాయి, ఎంతమంది ఆడపిల్లలు ఉంటారు చెప్పగలం? ఒకదాని లోపల ఒకదాని అలా ఉంటుంటాయి, అరలు అరలు అరలుగా. ఇది నిర్మాణం అన్నమాట. కానీ వాసుదేవ తమోంధానం ప్రత్యక్షో నైవ జాయతే. కానీ ఇలా నువ్వు చూడగలిగితే మంచిదే, కానీ కన్నులుండి చూడలేని స్థితి ఉన్న గుడ్డివాడివైతే వాసుదేవుడు నీకు కనిపించడు. సంసారంలో ఉన్న జీవులందరూ కూడా అజ్ఞానము చేత, తమస్సు కారణం చేత స్వామిని చూడలేరు. ఇది అదే సముద్రాల వరకు తోడు రాస్తారు, కనలేరా పరమాత్ముని ఎందుకయ్యా అన్నారు. అదే సముద్రాల వారు ఇంకో తోట కన్నులుండి చూడలేరు కొంతమంది జనం అన్నాడు ఆయన. కళ్ళున్న చూడలేరు, ఏం చెయ్యాలి? అది దురదృష్టము. అది అజ్ఞానపట సంవీతై ఇంద్రియై విషయేత్సుభి. కళ్ళు రెండు బాగానే ఉన్నాయి, ఏదో పొరలు గమ్మాయి, విషయం తెలియదు మనకి. అలాగే పరమాత్మని దర్శించటం లేదు మనం. ఇంచేత మనమంతా కూడా వలలో తగిన పిట్టల్లాంటి వాళ్ళమన్నారు దాశరథి గారు ఒకతోటంటూ. వేటగాని వల తగిలే పిట్ట ఒకటి, వలయదానికి గూటిభాతి తోచి. ఒక వేటగాడి వలలో తగిలిన పిట్ట తగిలింది, అది వల అనుకోలేట. అబ్బా గూడు ఎంత బాగుందో అనుకుందట. ఎంచేత గాలి శుభ్రంగా వీస్తోంది, గాలిలో వేలాడుతోంది, బోళ్ళని కిటికీలు అనుకుందట. అంతే తప్ప నేను వలలో పడిపోయాను అనుకోవటం లేట. మనం కూడా అంతే. భర్తృహరి ఒకతోటంటాడు, తుంగం వేష్మ్య సుతా సదా అభిమత కళ్యాణి దయిత అనుకుంటూ మొదలుపెట్టి, చాలా అదృష్టవంతుండండి, భార్య చెప్పిన మాట వింటుంది, ఇల్లు చాలా పెద్దది కట్టాను, పిల్లలు చెప్పిన మాట వింటారు అనుకుంటూనే సంసారంలో పడతాడు తప్ప భగవంతుడిని ధ్యానం చెయ్యడు. ప్రాణం పోయే దశలో ఉన్నవాడిని చూడడానికి వచ్చిన వాళ్ళు వాణ్ణి గుర్తుపట్టావా, వీడిని గుర్తుపట్టావా, ఏ అకౌంట్ ఎక్కడ పెట్టావు, ఇదే అడుగుతాడు తప్ప భగవంతుడిని ధ్యానం చేసేవాడిని ఎవడో అడుగుతాడా అన్నాడు కలిగారు. అలాగట అలాంటి వాళ్ళు భగవంతుడిని చూడలేరు. ఏష వై పురుషో విష్ణు వ్యక్తావ్యక్త సనాతన. ఈ పురుషుడని గుర్తుపట్టడం ఎలాగా? వ్యక్త అవ్యక్త లక్షణములు, కనిపించే లక్షణములు, కనిపించని లక్షణములు. అంటే సాధారణంగా లౌకికంగా చూస్తే మగపిల్లవాడు ఎలాగయ్యా గుర్తుపట్టడం అన్నారు. అంటే వ్యక్తావ్యక్త లక్షణం మగపిల్లవాడు అంటే అర్థం ఏమిటి? అంటే కనిపించే లక్షణం అంటే అర్థం ఏమిటి? యత్మశృణ తత్పురుషాణాగుం రూపం. మూతి మీద నల్లటి గీత ఏర్పడుతుందట, అది పురుష లక్షణం అన్నారు. నడిచేటప్పుడు ఒక వయ్యారం కాకుండా గాంభీర్యం ఉంది, అది పురుష లక్షణము. మాట్లాడాడు, మాట్లాడితే తప్ప అవ్యక్తం అన్న మాట్లాడబో తెలియదు, మాట్లాడితే వ్యక్తమవుతుంది. అలాంటి వ్యక్తావ్యక్త లక్షణం. అలాగే భగవంతుడిని కూడా. కాబట్టే రామాయణంలో ఒక చోట చెప్తారు, ప్రాణాయామేన పురుషం ధ్యాయమానా జనార్దనం అమోఘం బతమేకాక్షం పురుషే పుష్కరేక్షణే అసౌ రామో మహాబాహు అతిమానుషజ్యేష్టయ తేజో మహత్తయా చాపి సంస్మారయతి పురుషం. ఆవిడ కౌసల్యాదేవి కూడా తాను గర్భవతిగా ఉండగా భగవంతుణ్ణే ధ్యానం చేసింది అని చెప్పి మనకి ఒక ప్రాస్తావిక శ్లోకంలో జ్ఞాపకం చేస్తారు. మహాభారతంలో కూడా చాలా చోట్ల ఈ వివరాన్ని విదురుడు, సంజయుడు, సనత్కుమారుడు వీళ్ళంతా చూపిస్తారు. పురుష సవిభు కర్త సర్వలోక పితామహ ధర్మ సంస్థాపనార్థాయ ప్రజజ్ఞే అంధక వృష్ణిషు. భీష్ముడు చెప్తాడు, ఈయనెవరో కాదు, పురుష శబ్దవాచ్యుడైన పరమాత్మ. లోకంలో ధర్మం స్థాపించడానికి, దుర్మార్గుల్ని తొలగించడం కోసం ఈ వంశాల్లో జన్మించాడయ్యా రకరకాలుగాను అంటారు. పురుషం విశ్వకర్మాణం హంసం నారాయణం విభుం. ఈ మహానుభావుడే హంసావతారం ఎత్తాడు. మహర్షులందరికీ సందేహాలు కలిగితే ఆ సందేహాలు తీర్చడం కోసం అని చెప్పి బ్రహ్మగారితో కలిసి వచ్చారు మహర్షులంతా. అప్పుడు హంసావతారం ఎత్తాడు. హంస గీతాన్ని విష్ణు ధర్మోత్తరంలో మనకి చూపిస్తారు. నారాయణస్తు పురుషో విశ్వరూపో
మహాద్యుతి. ఈయన నారాయణుడే విశ్వరూపాన్ని దర్శింపజేశాడయ్యా. చతుర్విభక్త పురుష సక్రీడతి యథేచ్ఛయ. వాసుదేవ, ప్రద్యుమ్న, అనిరుద్ధ, సంకర్షణ అలాగా చతుర్విభక్త 4 రకాలుగా తనని తాను మార్చుకుని మనకి దర్శనమిస్తాడయ్యా అంటూ మహాభారతం చెప్తుంది. పురుష శబ్దాన్ని ఎన్ని కోణాల్లో మనకి చూపించారో చూడండి. ఈ కారణం చేతనే మనకి పురుష సూక్తం అనగానే సూక్తములన్నింటిలోకి మొట్టమొదటి చెప్పడానికి ఇది కారణం అన్నమాట. పురుషస్యాంశ సంభూతం త్వాం వయం నిర్ణయిష్మహి. భగవంతుడా, మేమంతా నీ అంశలం గనకనే నిన్ను పురుషుడని మేము అంటున్నాం అంటారు ఋషులంతా. అగ్ని పురాణం కూడా అథవా పురుష సూక్తేన పురుషం నిత్యం సమర్చయేత్ అంటూ మొదలుపెట్టి ఆరాధనా విధానం చెప్తుంది అక్కడ. అది విశేషం. భాగవతంలో కూడా ఈ పదాన్ని ఎలా వాడతారు చూడండి. తత్ర గత్వా జగన్నాథం వాసుదేవం వృషాకపిం పురుషం పురుష సూక్తేన ఉపతస్తే సమాహిత. దశమస్కంధంలో భూమి గోరూపాన్ని ధరించి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళితే దేవతలందరితో కలిసి పాలకడకి వెళ్ళారట. అక్కడ వృషాకపిం పురుషం పురుష సూక్తేన ఉపతస్తే సుసమాహిత. అక్కడ కూడా పురుష సూక్త శబ్దాన్ని పురుష శబ్దాన్ని ప్రయోగించారు. మన వాళ్ళ లక్షణం ఏమిటంటే స్మృతి గ్రంథాల్లో చెప్పిన వాక్యాలు వేదాల్లో చెప్తే అదంతా కూడా ఏమిటో ఛాదస్థం అంటారు. కానీ లౌకికంగా ఎవరైనా వాడారనుకోండి అవే పదాలని, అవి ప్రమాణంగా తీసుకుని ఒప్పుకుంటూ ఉంటాం. ఒకప్పుడు గురు అన్న శబ్దం ఉండేది, చాలా గొప్ప శబ్దం అది. కానీ కాలేజ్ స్టూడెంట్స్ కూడా ఏం గురువు, ఎలా వచ్చావు, ఏడు ఎలా ఉన్నావు, రిక్షావాణి గురువు వస్తావా, ఇలా ఉండేది. కానీ ఎప్పుడైతే టెక్నాలజీ పెరిగిందో ఏదో టెక్నికల్ గురు, యోగా గురు, లేదా ఏదో ఇంటర్నెట్ గురు ఇలా పేరు అనేసరికి ఈ పేరుని ఒక గౌరవం వచ్చి కూర్చుంది. అంటే దీన్ని లౌకిక ప్రయోగాలు ఉన్నప్పుడు గొప్పతనం ఉంటుంది. ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్ అన్నామనుకోండి, ఏదో చెప్పాడు, అదే ఆనందో బ్రహ్మ అని చెప్పామని రాశారనుకోండి, ఓహో అనుకుంటామన్నమాట మనం. అలాగే త్యాగరాజ కీర్తన పాడుతున్నాం అనుకోండి, పట్టించుకోడు. అదే చలనచిత్రంలో వచ్చింది, ఎవరు రాశారు, ఫలానా ఆయన, త్యాగరాజు గారు అనరు, పాపం వాళ్ళకి తెలియదు కదా. ఇలాగనమాట. అంటే లౌకిక వాక్యాల్లో కూడా ఈ పదాలు ప్రయోగాలు ఉన్నప్పుడు దానికి ఎంత గౌరవం ఉందో చూడండి. అక్కడ రఘువంశంలో స్వామి నిద్రపోతున్న వర్ణన చెప్పే చోట నాభిప్రరూఢ అంబురుహాసనేన సంస్తూయమానం ప్రథమేన ధాత్ర అమం యుగాంతోచిత యోగ నిద్ర సంహత్య లోకాన్ పురుష అధశేతే. అక్కడ కూడా కాళిదాసు పురుష శబ్దాన్ని ప్రయోగించాడు. కుమార సంభవంలో కూడా కాళిదాసు ఇలాంటి పదమే చేస్తాడు. తం అభ్యగచ్చత్ ప్రథమో విధాత శ్రీవత్సలక్ష్మ్య పురుషస్య సాక్షాత్. అక్కడికే వెళ్ళాడు బ్రహ్మదేవుడు అంటారు. అది అంటే ఎందుకయ్యా ఇంత ఎక్కువగా చెప్పాలి అంటే, పురుష సూక్తం అన్న దాంతో ఈ రోజుల్లో ఏ దేవతకి ఆరాధన చేస్తున్నా, అభిషేకం చేస్తున్నా పురుష సూక్తంతో పంచసూక్తాలతో చేస్తారు. సరే, వైదిక సాంప్రదాయంలో వేద పురాణ ఇతిహాసాల్లో ఉన్న దేవుళ్ళకి ఇలా అభిషేకాలు చేస్తున్నారు, సంతోషమే. కానీ ఆ వైదిక సాంప్రదాయానికి చెందని ఇతర దేవతా రూపాలు ఉంటాయి కొన్ని, అక్కడ చేసేటప్పుడు కూడా పురుష సూక్తంతో చేస్తుంటారు. అక్కడ అర్థం ఏమిటి, అది కూడా పరమాత్మ తత్వముగా భావిస్తే మంచిదే, కానీ అలా కాకుండా చేస్తున్నారు. అలాగే పురుష సూక్తాన్ని యథేచ్ఛగా ఎక్కడ పడితే అక్కడ ప్రయోగిస్తూ, అంటే దేవీ దేవతల మూలకందమంతా కూడా పరమాత్మ శబ్దమే అన్న జ్ఞానముతో చేస్తే మంచిదే, అది కూడా లేకుండా చేస్తున్నారు. అంచేత పురుష సూక్తం వల్ల ఉన్న విశేషం ఏంటన్నది పురుష శబ్దంలో విశేషం చూడాలి. అందుకని పురుష అన్న శబ్దానికి ఇంత వివరణ ఇవ్వాల్సి వచ్చింది. అంచేత పురుష శబ్దం అయిన తర్వాత సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్. సహస్ర అనుకున్నాం అంటే 1000 చేతులు 1000 కాళ్ళు, అయితే తలకాయలు ఎన్ని ఉండాలండి, అలా ఎక్కడతాం కాదు, తలలే 1000 ఉన్నాయన్నారు, అంటే కాళ్ళు చేతులు ఎన్ని ఉండాలి, 2000 ఉండాలన్నాడు ఒక ఆయన పాపం. అలా కాదు, ఇక్కడ సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్. సహస్ర అంటే అనంతత్వాన్ని చెందుతుంది అని చెప్పుకున్నాం. పాదములంటే కర్మేంద్రియములకి, అక్షులంటే
ఇంద్రియాలకి సంకేతం అన్నమాట. అంటే కర్మేంద్రియములు జ్ఞానేంద్రియములు అనంతములుగా కలిగినవాడు. అంటే ఏమిటి? సకల సృష్టికి మూలకందం ఆయనే గనక ఈ కందులన్నీ కూడా, ఈ పాదములు, ఈ అన్నిటికీ కూడా ఆయనే అధిష్టాన దైవము. అందుకని అంటున్నారు సహస్రాక్ష సహస్రపాత్ విశ్వతో వృత్వా, సకల ప్రపంచము కూడా వ్యాపించి ఉన్నాడు. యచ్చ కించిత్ జగత్యస్మిన్ దృశ్యతే శ్రూయతేపివ, నీ కంటికి కనిపిస్తున్నది కానీ వినిపిస్తున్నది కానీ పరమాత్మే ఉన్నాడు. తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత, దాని లోపల నారాయణుడే ఉన్నాడు. అది గుర్తుపెట్టుకోమని చెప్పింది. వృత్వా, వ్యాపించి ఉన్నాడయ్యా. ఎలాగంటే మనము ఇంటి లోపల ఉంటాము, గది లోపల ఉంటాము, కూర్చున్న తోటి ఉంటాం, శయ్య మీద ఉంటాం. ఇల్లంతా వ్యాపించి ఉండగలమా? లేము. కానీ పరమాత్మ సర్వవ్యాపి. ఇదిగో ఇదే ప్రహ్లాదుడు చెప్పాడు చిన్న చిన్న మాటల్లోనూ. అందుగలడు ఇందులేడని సందేహము వలదు, చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి తూచిన అందందే కలడు. ఈ పద్యం అంతా బాగానే చదువుతారు మనవాళ్ళు, చాలా సీరియస్గా చదివేస్తారు, చాలా గంభీరంగాను. కానీ పోతన గారు కూడా పదం ప్రయోగించారు. బాలనర్తనంబుల బాలవర్తనంబుల అన్నాడు అక్కడ. ప్రహ్లాదుడు చిన్నపిల్లవాడు, గొప్ప విశేషం చెప్తాడు, ఎగురుకుంటూ చెప్పేట పాపం చిన్నపిల్లాడిలాగా. అందుకనే చూడండి చెప్పిన మాటే పదే పదే కనిపిస్తే ఉంటుంది అక్కడ. దశాంగుళం అన్నారు. దశాంగుళం అంటే అనంత దూరము, అనంత యోజన దూరము. అత్యనిర్దశాందులం పురుషదేవేదజం సర్వం